తెలుగుదేశం పార్టీ సుమారుగా ఎన్నో పర్యాయాలు సుమారుగా 1983 కాడి నుంచి ఈవేళ 2024 వరకు చూస్తే అత్యధిక సంవత్సరాలు అత్యధిక సార్లు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ అధికారంలో నెగ్గారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఈవేళ ఈ రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్ అవినీతి చేసే ఎమ్మెల్యే ఈ రంపచోడవరం చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు, మీటింగ్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు. అనంతబాబు గురించి మాట్లాడితే ఈవేళ ప్రజలు ఓట్లు పడవు. నువ్వేం చేసావు, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, ఈ ప్రాంతంలో ఉన్న కనీస సమస్యలు అవగాహన చేసుకో, తిరిగిపోతే తెలుసుకో, అవి పరిష్కరిస్తూ అడుగులు వేయి, ప్రజల మన్నన పొందు, ప్రజల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి దూరంగా ఉండు. ఈవేళ పదవి వచ్చింది, దండుకో పంచుకో అన్న స్థితిలో ఈవేళ ప్రజల సమస్యలు కానీ ప్రజల ఏమన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ దారి కొదిరి ఈవేళ ఏ ఇష్టారాజ్యంగా చేసుకున్న పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఈ రంపచోడవరం నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు. చాలా మంది నాయకులతో పోలిస్తే ఈమెకైతే చాలా చిన్న నాయకురాలు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమెకి ఆ పార్టీలో ఉన్న టికెట్ ఇచ్చింది, నెగ్గింది. ఈవేళ ఆమె వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్న కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఈవేళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జెండా పోసినోళ్ళు తలబట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీకి సక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని సక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. నేను చేశానని గర్వంగా చెప్పు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.